దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దినదినం కాపాడుతూ ఈ దినాన్ని మరొక నూతన దినముగా మన జీవితాలకు అనుగ్రహించిన ఆ పరమ తండ్రికి మనసారా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినము దేవుడు తన వాక్యము ద్వారా మనకిస్తున్న వాగ్దాన వాక్యమును దేవుని వాక్యములో మనం చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి కీర్తనలు 91:11 వచనాన్ని మనం చూస్తే, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుని వాక్యము వాగ్దానముగా మనకు అనుగ్రహించబడుతున్నది. ఇక్కడ దేవుడు ఈ దినము మనందరితో చెప్తున్న మాట, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను అనుగ్రహించి తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతాడని దేవుని వాక్యము వాగ్దానముగా మనకు అనుగ్రహించబడుతున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నీవు చేయి ప్రతి పనిలో, నీవు వెళ్ళు ప్రతి మార్గములో దేవుడు తన దూతలను నీకు కాపుదలగా ఉంచి నీకు విజయమును అనుగ్రహించాలని నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ దినము నీవు అపజయం పాలు కాకూడదని, ఏ విషయంలో నువ్వు అపజయాన్ని పొందకూడదని, నీకు విజయమును అనుగ్రహించడానికి ఈ దినము దేవుని దూతలను దేవుడు నీకు అనుగ్రహిస్తున్నట్లుగా దేవుని దూతలను నీకు కాపుదలగా ఉంచి నిన్ను కాపాడుతున్నట్లుగా దేవుని వాగ్దానము మనకు తెలియచేస్తున్నది. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఈ దినము నీవు ఏ విషయంలో అపజయముని పొందడానికి వీలు లేకుండా దేవుడు తన దూతలను నీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ దినము దేవుడు మీరు చేయి ప్రతి పనిలో, మీరు చేయి ప్రతి ఆలోచనలో మీకు తోడుగా ఉండి మీకు విజయమును అనుగ్రహించాలని ఇష్టపడుతున్నాడు. మీ ప్రయత్నాలన్నీ విజయవంతము కావాలని నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు యేసయ్య ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తున్నది. తన దూతలకు ఆజ్ఞాపించి మిమ్మల్ని కాపాడుతాడని దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. నీవు నడుచు మార్గములన్నిటిలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి నిన్ను కాపాడుతాడని దేవుని వాగ్దానము మనకు తెలియజేస్తున్నది. ఈ దినం నీవు భయము లేకుండా ప్రభు కొరకు బ్రతకాలని, ఏ విషయములో సందేహింపక ప్రభు కొరకు విశ్వాసముతో ప్రభువునందు నువ్వు ధైర్యముగా ఉండాలని, ప్రభు కొరకు జయశాలిగా విజయాన్ని సాధించే వ్యక్తిగా నువ్వు ఉండాలని ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. తన హస్తాన్ని నీకు తోడుగా ఉంచి తన దూతలను నీకు కాపుదలగా ఉంచి ఈ దినమంతా నిన్ను నడిపించడానికి నిన్ను ప్రేమిస్తున్న నీ ప్రభు యేసయ్య ఇష్టపడుతున్నాడు. కనుక భయము చెందక, ఏ విషయములో నిరుత్సాహపడక, ఈ దినము ప్రభు ద్వారా యేసు నామములో నీవు విజయమును పొందాలని ప్రభు వాగ్దానము మనల్ని బలపరుస్తున్నది, మిమ్మల్ని బలపరుస్తున్నది. ధైర్యముగా ఉండండి. ఈ దినము ప్రభు కొరకు యేసు నామములో మీరు నడవండి. ప్రభు మహిమ కొరకు మీరు ప్రతి కార్యమును తలపెట్టండి. ప్రభు మీ పక్షమున ఉంటాడు, మీకు విజయమును అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో భయపడక, దేనిని చూసి భయపడక ధైర్యముగా యేసు నామములో విశ్వాసముతో అడుగు ముందుకేయండి. ప్రభు మీ పక్షమున ఉంటాడు. మీరు విజయాన్ని సాధించేటప్పుడు మిమ్మల్ని బెదిరించడానికి, భయపెట్టడానికి, విజయము నీ వల్ల కాదు అని, నువ్వు అపజయం చెందుతావని బెదిరించే వాతావరణాలు నీకు ఎదురవచ్చు. అయినా ధైర్యంగా ఉండండి. ప్రభు చెబుతున్నాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని దేవుని వాగ్దానము మనకు అనుగ్రహించబడుతున్నది. కనుక ఈ దినము ధైర్యంగా ప్రభు కొరకు నడుస్తూ ప్రభు నామములో
యేసు నామములో ప్రతి విషయంలో విజయమును సాధించాలని ప్రభు మనల్ని ప్రేమిస్తూ మనల్ని ధైర్యపరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డారా, ధైర్యము వహించి ప్రభు కొరకు నడుస్తాము. ఈ దినమును ప్రభు మహిమ కొరకు మనము ఆధీనపరుచుకుందాం. ప్రభు కొరకు ప్రతి విషయమును జయించుదాం. ప్రభు మహిమ కొరకే బ్రతుకుదాం. మీ పనులన్నింటిలో దేవుడు మీకు తప్పక తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు. ప్రభు మీకు సహాయము చేయునుగాక. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ రోజంతా నీ వాక్య వాగ్దానమును బట్టి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం. మీ హస్తమును తోడుగా ఉంచి మీ చేతిలో మమ్మలను పట్టుకొని మీ ఆత్మచేత నడిపించండి. నీ మాటలు విను నీ బిడ్డలనందరినీ ఆశీర్వదించండి. నీ మహిమ కొరకు లేపమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృపలో ఆశీర్వదించండి. తలపెట్టు ప్రతి ప్రయత్నాలలో మీ హస్తము నుంచి విజయమును అనుగ్రహించండి. బర్త్డే చేసుకునే వారిని ఆశీర్వదించండి. మ్యారేజీ తండ్రి ఎన్నికల కొరకై ప్రయత్నిస్తున్న వారిని ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మదేవుడా, ఉద్యోగాల కొరకై ప్రయత్నిస్తున్న వారిని ఆశీర్వదించండి. తండ్రి నీకు వందనాలు. అనారోగ్యముతో బాధపడుతున్న వారిని యేసు నామములో మీరు ముట్టి స్వస్థపరచండి. తండ్రి నీ బిడ్డలపై నీ హస్తమునుంచండి. ప్రతి పేదరికమును, ప్రతి విధమైన దరిద్రమును యేసు రక్తములో మీరు దహించి వేయండి. నీ ప్రజలకు విడుదలను అనుగ్రహించండి. వారి ప్రతి కష్టంలో, కన్నీటిలో మీ హస్తమును చాపి మీరు సహాయం చేసి నీ బిడ్డలను బలపరచండి, ఓదార్చండి. కన్నీటిని తుడిచి ధైర్యపరిచి విజయముతో నింపమని మీ వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నీ ప్రజలందరినీ మీ బలమైన చేతులకు అప్పగిస్తూ ఈ దినమంతా మీ ఆత్మచేత నడిపించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.